జనాభాను తగ్గిస్తున్న స్మార్ట్ ఫోన్లు, పరిశోధనల్లో షాకింగ్ నిజాలు. ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా జీవన ప్రమాణాలు మెరుగైనప్పుడు లేదా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు జననాల రేటు తగ్గడం సహజం. కానీ గత 2 దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఒక వింత ధోరణి కనిపిస్తోంది. దేశాల ఆర్థిక సామాజిక పరిస్థితులతో సంబంధం లేకుండా 2007 తర్వాత అన్ని చోట్ల ఒకేలా సంతానోత్పత్తి రేటు పడిపోతుంది. దీనికి గల కారణాలపై అమెరికాకు చెందిన నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ రీసెర్చ్ సిన్సిన్నాటి విశ్వవిద్యాలయం చేసిన 2 తాజా పరిశోధనల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మనం వాడుతున్న ఐఫోన్లు లేదా స్మార్ట్ ఫోన్లు ఈ జనాభా తగ్గుదలకు ఒక ప్రధాన కారణమని అధ్యయనాలు తేల్చాయి. అమెరికాలో 1980 నుంచి 2007 వరకు ప్రతి 1000 మంది మహిళలకు 65 నుంచి 70 ప్రసవాలు జరుగుతూ స్థిరంగా ఉండేవి. కానీ 2007 తర్వాత ఈ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోతూ వచ్చి 2024 నాటికి 54కు చేరింది. అంటే దాదాపు 17 ఏళ్లలో 22% క్షీణత నమోదైంది. దీనికి 2008 నాటి ఆర్థిక మద్యం కారణమని మొదట్లో భావించినప్పటికీ ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ పుంజుకున్న జననాల రేటు మాత్రం పెరగడం లేదు. దీంతో పరిశోధకులు 2007లో సరిగ్గా ఐఫోన్ విడుదలైన సమయాన్ని, ఆ తర్వాత మారిన డిజిటల్ విప్లవాన్ని పరిశీలించారు. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత యువత ఒకరినొకరు నేరుగా కలుసుకోవడం, స్నేహితులతో సమయం గడపడం భారీగా తగ్గించేశారు. 2003లో రోజుకు సగటుగా 68 నిమిషాలుగా ఉన్న ప్రత్యక్ష సామాజిక సంబంధాలు 2019 నాటికి 38 నిమిషాలకు దాదాపు 44% పడిపోయింది. అదే సమయంలో కంప్యూటర్లు, ఫోన్ల స్క్రీన్ల ముందు గడిపే సమయం 22 నిమిషాల నుంచి 96 నిమిషాలకు పెరిగింది. దీనివల్ల భాగస్వాముల మధ్య శారీరక సంబంధాలు తగ్గడం, మరోవైపు అశ్లీల చిత్రాల వీక్షణ విపరీతంగా పెరిగిందని పరిశోధకులు తేల్చారు. అలాగే ఫోన్ల ద్వారా గర్భనిరోధక సాధనాలు, అబార్షన్లపై అవగాహన పెరగడం కూడా ఇందుకు దోహద చేసింది. ప్రస్తుతం ధనిక దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న భారత్, బ్రెజిల్ వంటి మధ్యదాయ దేశాల్లోనూ సంతానోత్పత్తి రేటు వేగంగా తగ్గుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ల యుగంలో మారుతున్న మనుషుల ప్రాధాన్యతలు, జీవన శైలిల ప్రపంచవ్యాప్తంగా జనాభా సంక్షోభానికి దారితీస్తోందని ఈ పరిశోధన స్పష్టం చేస్తున్నాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.